గత 2 ఏళ్లుగా తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా హేళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేశపడలేదు. అవకాశం కోసం రేవంత్ ఎదురు చూస్తూ వచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో ఆయనకు అవకాశం వచ్చింది. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశారు. పదునైన వ్యూహ రచనతో విజయాన్ని అందుకున్నారు. నిజానికి ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రజల జీవితాలలో కానీ ఇప్పటికిప్పుడు వచ్చే గుణాత్మకమైన మార్పులు ఏమీ ఉండవు. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం ఈ విజయం ఎంతో ముఖ్యం. తాను బలహీన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేస్తున్న వారికి ధీటైన జవాబు చెప్పే అవకాశం ఆయనకు లభించింది. ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టుగా రాజకీయాలలో మరింత ఎత్తుకు ఎదగడానికి ఆయనకు ఈ విజయం అవసరం. పార్టీలోనే ఒక వర్గం ఆశలు వదులుకున్న సీటును భారీ మెజారిటీతో గెలుచుకోవడం ద్వారా పార్టీ అధిష్టానం వద్ద కూడా ముఖ్యమంత్రి ప్రతిష్ట అమాంతం పెరుగుతుంది. అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం ఇష్టపడడం లేదన్న ప్రచారం నిజమే అనుకుందాం. ఈ ఫలితం తర్వాత పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని కాదనుకోగలదా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ కుదరదు, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత చూద్దామని కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కసురుకున్నట్టుగా కేసీఆర్ సొంత మీడియాలో రాసుకొని మురుసుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఫలితం వచ్చింది. ఈ దశలో రేవంత్ను చిన్న చూపు చూడగలరా? బీహార్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపైనే ఆ పార్టీ నాయకులు శ్రేణులకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. జూబ్లీ హిల్స్లో ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయి ఉండేదని చెప్పలేం. కాకపోతే పార్టీలో ప్రభుత్వంలో ఆయన పరిస్థితి మరింత బలహీనపడేది. పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కూడా జూలు విదిలించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆ బెడద లేదు. రేవంత్ రెడ్డి అల్లాటప్పాగా గాలి కొట్టుకొచ్చిన ముఖ్యమంత్రి కాదు, శక్తివంతమైన నాయకుడు అని తనను అందరూ గుర్తించేలా ఆయన చేసుకోగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో ఇప్పట్లో తిరుగుండదు. ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూ క్రమశిక్షణ నెలకొల్పే శక్తి రేవంత్ రెడ్డికి ఇప్పుడు లభిస్తుంది. అధిష్టానం వద్ద ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మహా అయితే 5-6 వేల కంటే మెజారిటీ దాటదని విశ్లేషకులు కూడా భావించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో వచ్చిన ఓట్లు 35% మాత్రమే. బీఆర్ఎస్కు దాదాపు 44% ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ కంటే దాదాపు 9% అధికం. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 14% పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 9% లోపే. ఈసారి బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. 2023 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 16% ఓట్లు అధికంగా వచ్చాయి. అప్పటితో పోల్చితే బీఆర్ఎస్ బీజేపీలకు కలిపి 11% ఓట్లు తగ్గాయి. ఇవన్నీ కాంగ్రెస్కు బదిలీ అయ్యాయని భావించాలి. గత ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయగా ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. దీంతో మరో 5% ఓట్లు కాంగ్రెస్కు కలిసి వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీలకు ఉప ఎన్నికల్లో కొన్ని అనుకూలతలుంటాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు లభించడం విశేషమే అని అంగీకరించాలి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి 5% వరకు అనుకూలతల వల్ల లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్కు 16% వరకు మెజారిటీ వచ్చినందున ఆ పార్టీ విజయాన్ని గుర్తించవలసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో 5% వరకు తగ్గిపోవడం ఏమిటి? బీజేపీ ఈ దుస్థితికి అంతర్గత కలహాలు ప్రధాన కారణమని భావించవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా పార్టీ ముఖ్యులు ఎవరు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు. కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ముఖం చాటేశారు. బీహార్ ఎన్నికల్లో అంచనాలకు మించి స్వీప్ చేసిన బీజేపీకి తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఆ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి. ఉత్తరాదిన తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ దక్షిణాదిలో ఎందుకు ఆపసోపాలు పడుతోందో ఆలోచించుకోవాలి. ఉత్తరాది ప్రజల నాడిని దొరకబుచ్చుకున్న మోదీ షా ద్వయం దక్షిణాది జన నాడిని ఎందుకు అందుకోలేకపోతున్నారో
ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీజేపీకి దక్షిణాదిన చోటు దొరకని విషయం అటు ఉంచితే కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాదిన పట్టు చిక్కడం లేదు. దక్షిణాది ప్రజల ఆశీస్సులు అడపాదడపాయినా పొందుతున్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది ప్రజలకు ఎందుకు దూరమైందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దక్షిణాదిన బీజేపీకి పట్టు దొరకనప్పటికీ కేంద్రంలో ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీలకు కొదవలేదు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కూడా లేదు. బీహార్ ఫలితాలు చూశాక ఇండియా కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్కు దూరం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఆ పార్టీకి కాదు, ఆ పార్టీ అధిష్టానానికి కాయకల్ప చికిత్స జరగాలి. కళ్ళెదురుగా పతనమైన పార్టీల నినాదాలు, విధానాలను అందిపుచ్చుకోవడమే ఆ పార్టీ అధిష్టానం చేస్తున్న ఘోర తప్పిదం. కాంగ్రెస్ నాయకత్వం వైఖరిలో మార్పు రానంత వరకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తిరుగుండదు. ఆయన అంతటా ఆయనకు విసుగొచ్చి ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తప్ప మోదీని సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గాని మరొక పార్టీ గాని ఓడించలేదు. మహాభారతంలో భీష్ముడికి తన చావుకు తానే ముహూర్తం పెట్టుకునే వరం ఉన్నట్టుగా వర్తమాన రాజకీయాలలో నరేంద్ర మోదీ కూడా పదవి విరమణ ఎప్పుడు చేయాలి అన్నది తానే నిర్ణయించుకునే విధంగా అలాంటి వరమే పొందారేమో.